హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 1 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే ఈ శని ఆధారాలకి అయితే చక్కటి స్టార్ట్ దొరికేసినట్టేనా, ఖచ్చితంగా ఇంకా వాళ్ళకైతే ఆ ఎంజాయ్మెంట్ కి అయితే బోనస్ దొరికేసినట్టే అనమాట. సిఎస్కే విన్ రూపంలో అయితే సిఎస్కే వాళ్ళ యొక్క డామినేషన్ అయితే ఆర్సీబీ వాళ్ళ పైన చెపాకులు అయితే కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో ఆర్సీబీ వాళ్ళు 2008 అయితే గెలిచారంట చెపాకులో. ఆ తర్వాత అయితే ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదంటే అర్థం చేసుకోండి ఇంకా సిఎస్కే వాళ్ళ డామినేషన్ ఎట్లా ఉందో ఆర్సీబీ వాళ్ళ పైన చెపాకు వేదికగా. సో ఇంకా అందులో భాగంగానే ఐపీఎల్ ఓపెనర్లు అయితే వాళ్ళకైతే ఒక కంఫర్టబుల్ విక్టరీ అయితే వచ్చేసింది అనమాట. 6 వికెట్ల తేడాతో అయితే ఈ యొక్క మ్యాచ్ అయితే సొంతం చేసేసుకొని ఆర్సీబీ వాళ్ళ పైన సిఎస్కే వాళ్ళు అయితే బోని కొట్టేశారనమాట. ఇంకెనీవే మన మ్యాచ్ డీటెయిల్స్లో వెళ్ళిపోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే బ్యాట్ ఫస్ట్ తీసుకున్నాడు. అందుకు దగ్గరగానే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే ఒక మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇన్ఫాక్ట్ అది ఒక ఫైరీ స్టార్ట్ అని మనం చెప్పొచ్చు. ఫస్ట్ 3 ఓవర్స్లో 33 స్కోర్ చేస్తే అక్కడ కోహ్లీ 1 రన్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇక్కడ వేరే 7 out of 7 బౌండరీస్ ఆర్సీబీ వాళ్ళు స్కోర్ చేస్తే అక్కడ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఆ 7 బౌండరీస్ స్కోర్ చేశాడంటే అర్థం చేసుకోండి ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఎంత మంచి టచ్లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా సిఎస్కే పేసర్స్ కొద్దిగా ఇన్ఎఫెక్టివ్గా కనిపించడంతో అక్కడ నెక్స్ట్ ఓవర్లోనే అక్కడ స్పిన్నర్ బాల్ ఇవ్వడం మహేష్ దీక్షణకి. అతనైతే 4 runs మాత్రమే కన్సిడర్ చేశాడు కదా ఆ 4th ఓవర్లో. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనం అందరూ చాలా హైగా ప్రైజ్ చేసి వచ్చాం కదా మన ఎస్పెషల్లీ క్రిక్ 360 ముస్తాఫిజుర్ని వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అయితే చెప్పాం కదా మనం కొన్ని వీడియోలో అయితే. సో అందుకు దగ్గరగా అతనైతే రెస్పాండ్ అయితే యాక్చువల్ అంటే ఈ మ్యాచ్ ఆడవుతాడా అని ఒక డౌట్ అయితే ఉంది కదా. కాకపోతే అక్కడ అతనైతే ఆడాడు అనమాట. ఈ మ్యాచ్ ఇంజరీ నుంచి కోలుకొని వచ్చేసి అంటే ఆ స్ట్రెచ్చర్ మీద నుంచి లేసేది వచ్చేసి గ్రాండ్గా అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. సెటిల్ అయ్యి ఉన్న అందుగాక చాలా డేంజర్గా అనిపిస్తున్న ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే 23 బాల్లో జస్ట్ 35 అయితే స్కోర్ చేసి ఉన్నాడు కదా, 8 బౌండరీలను స్కోర్ చేసినాడు. అట్లాంటి టైంలో అక్కడ రవీంద్ర ఒక స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు కదా, డీప్లో అయితే లో క్యాచ్ తీసుకోవడంతో ముస్తాఫిజుర్ బౌలింగ్ రూపంలో అయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇన్నింగ్స్కి అయితే తెరబడిందని చెప్పాలి. ఇంకా అదే ఓవర్లోనే రజత్ పద్దారి యొక్క 4 రన్ అయితే కంటిన్యూ అవుతున్నది. అతనైతే ఎడ్జ్ ఇచ్చేసి సింపుల్ క్యాచ్ అయితే ధోనికి ఇచ్చేసి ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లోనే అతను కూడా వెందిరిగాడు అనమాట. సో ఇంకా ఆ టైంలో వచ్చేసి సిఎస్కే అయితే ఆన్ ద టాప్, ఖచ్చితంగా ఇంకా ఆర్సీబీ వరకు క్రమ్లింగ్ దేరని చెప్పాలి. ఎందుకంటే 1 run స్పేర్లోనే ఇంకో వికెట్ కూడా కోల్పోయారు. అక్కడ చేంజ్ ఆఫ్ ఎండ్ లో దీపక్ చహర్ మరి బౌలింగ్ రావడం, అక్కడ గోల్డెన్ డక్ గా మరి ఇంకోసారి అక్కడ మ్యాక్స్వెల్ అయితే తొందరగా అట్లా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేయడం, అది ఎడ్జ్ అవ్వడం, మరి ధోనికి అయితే క్యాచ్ చేసింది అనమాట. సో ఇంకా ఆ టైంలో వచ్చేసి వాళ్ళు 42కి 3 వికెట్స్ అయితే కోల్పోయి ఉన్నారు. ఆ టైంలో వచ్చేసి ఇంకా కోహ్లీ తర్వాత క్యామరూన్ గ్రీన్ అయితే కొద్ది రీబిల్డింగ్ ఫేస్ అయితే స్టార్ట్ చేశారనమాట. కాకపోతే ఆ రీబిల్డింగ్ ఫేస్ స్టార్ట్ చేసినప్పటికీ అది ఎంతసేపు అయితే నిలిచలేదనమాట. ఇంకోసారి అక్కడ ముస్తాఫిజుర్ రెహమాన్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయిపోవడం, తర్వాత 11th ఓవర్లో అతను వచ్చాడనమాట. మరి రిటర్న్ రావడం, అక్కడ సెటిల్ అయి ఉన్నా కాస్త ఇంకా ఏమన్నా గేర్లు చేంజ్ చేస్తారా కోహ్లీ గ్రీన్ అనుకున్న టైంలో 1 run స్పేర్లో ఫస్ట్ వచ్చేసి అక్కడ కోహ్లీ అయితే రహానే అద్భుతమైన క్యాచ్ అయితే పట్టాడు కదా. యాక్చువల్గా అంటే అతను డీప్లో ఉన్నాడు కదా, డీప్ మిడ్ వికెట్లో ఉన్నాడు, అతను రైట్ సైడ్ పరిగెత్తి వచ్చి ఫస్ట్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే బ్యాలెన్స్ తక్కువవుతున్నాడు అన్న టైంలో ఆ యొక్క క్యాచ్ వచ్చేసి రవీంద్రకి పాస్ అని చేయడం, రవీంద్ర అయితే దాన్ని పట్టేసుకోవడంతో కోహ్లీ అయితే ఆ యొక్క 20 runs ఏమో స్కోర్ చేసి అయితే షీ ట్యాంకర్ రోల్కి అయితే తెరబడిందని చెప్పాలి ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లోనే. ఆ తర్వాత వచ్చేసి అనుజ్ రావత్ రావడం, తర్వాత సింగిల్ తీసేయడం, తర్వాత ఇంకా కెమెరాన్ గ్రీన్కి అయితే ఒక కట్టర్ వేయడంతో అతనైతే దాన్ని రీడ్ చేయలేక క్లీన్ బౌలర్ అయితే వెందిరిగాడు అనమాట. అతను కూడా అంతే జస్ట్ ఒక 18 runs ఏమో స్కోర్ చేశాడు కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా 78K ఫర్ 5 అయినప్పుడు ఇంకెవరైనా ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఇంకా ఆర్సీబీ 120, 130 స్కోర్ చేస్తే గ్రేట్ అనుకున్న టైంలో ఈరోజు మాత్రం ఖచ్చితంగా అనుజ్ రావత్ సర్ప్రైజ్ ప్యాక్ అనే చెప్తాను. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయా. యాక్చువల్ అంటే మనం అనుజ్ రావత్ అంతకుముందు చూసింది ఎప్పుడు ఓపెనర్గా చూసాము, అక్కడ కొద్ది డీసెంట్ స్కోర్ అయితే వచ్చాయి. కాకపోతే డౌన్ ద ఆర్డర్ వచ్చేసి ఒక ఓపెనర్ ఎలా ఆడతాడబ్బా అనుకున్న టైంలో అతనైతే చాలా ఇంప్రెస్ చేశాడు. ఎస్పెషల్లీ తుషార్ దేశపాండే 25 runs ఇచ్చాడు కదా, ఆ ఓవర్లో 2 6 కొట్టాడు కదా, అది మాత్రం మొత్తం మోహిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అట్లాంటి 6 అనమాట. ఒకటైతే 90 meters, ఇంకోటేమో 91 meters 6 అది కదా. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చివరిలో అయితే అతనైతే అక్కడ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోలేవాడు. 48 runsకి అయితే లాస్ట్ బాల్ అయితే అవుట్ అయ్యాడు కదా రన్అట్ రూపంలో అయితే. యాక్చువల్ అంటే అక్కడ 19 ఓవర్స్కి 164 runs అయితే ఉండిందనమాట ఆర్సీబీ వాళ్ళు. ఇంకా ఆ టైంలో ఎవరైనా ఏమనుకుంటారు 180 వర్ అన్న కార్డ్స్ అనుకుంటారు కదా. కాకపోతే అక్కడ ఏమైందో ఇంకా అక్కడ ఆర్సీబీ వాళ్ళు అయితే ఇంకా ఎస్పెషల్లీ అక్కడ కార్తిక్ వచ్చేసి ప్రీ డిటర్మైన్ అయిపోయాడు అనమాట. ఇక్కడ ఇంకా తుషార్ దేశపాండే కూడా ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే అతను 18th ఓవర్లో ఏమో 25 runs ఏమి ఇచ్చాడు కదా. అట్లాంటి టైంలో 20th ఓవర్లో వచ్చేసి జస్ట్ 9 runs ఇచ్చాడు. అంటే దినేష్ కార్తిక్ ప్రీ డిటర్మైన్ అవ్వడం బాగా గమనించేశాడు. సో దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యాడు అనమాట. సో జస్ట్ 9 runs ఇవ్వడంతో ఆ యొక్క ఓవర్లో లాస్ట్ బాల్ అయితే ఇంకా అనుజ్ రావత్ కూడా రన్అట్ అయ్యాడు కదా. సో దాంతో అయితే వాళ్ళు 173 runs మాత్రమే చేయగలిగారు అనమాట. ఖచ్చితంగా ఇది ఒక మంచి పార్ట్నర్షిప్ అని చెప్పాలి. మంచి పార్ట్నర్షిప్ అని చెప్పడం కన్నా డీసెంట్ పార్ట్నర్షిప్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఆ వికెట్కి వచ్చేసి 6th వికెట్ 95 run పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళు లాస్ట్ 6 ఓవర్స్లో 90 runs స్కోర్ చేశారంటే అర్థం చేసుకుంటా ఇద్దరు కలిసి ఎంత మంచి పార్ట్నర్షిప్. ఒకవేళ ఇది కనుక విన్నింగ్ కాస్కి వచ్చింటే కనుక ఖచ్చితంగా ఆర్సీబీ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయేదేమో. సో ఇలా అయితే వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ అయితే ముగిసింది అనమాట బ్యాటింగ్లో. ఇంకా
చేజ్ విషయానికి వచ్చేస్తే సిఎస్కే వాళ్ళకైతే ఖచ్చితంగా అక్కడ ఫస్ట్ లో కొన్ని లక్కీ రన్స్ వచ్చాయనమాట. రుతురాజ్ గైక్వాడ్ కొద్దిగా పాజిటివ్ గానే కనిపించాడు. ఇంకో సైడ్ వచ్చేసి అక్కడ ఆర్సీబీ వాళ్ళ పేసర్స్ కి అయితే కాస్త మూవ్మెంట్ అయితే కనిపించింది. అట్లాంటి టైంలోనే ఇంకా అక్కడ పాజిటివ్ గా అనిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ అయితే వెనుదిరిగాడు అనమాట. 15 రన్లు అయితే స్కోర్ చేసేసి 5th ఓవర్ లాస్ట్ బాల్ అయితే ఇస్రాయల్ బౌలింగ్ అయితే అవుట్ అయ్యాడు కదా. ఆ తర్వాత వచ్చేసి ఆ యొక్క ప్రెజర్ అయితే ఎక్కడ రానికొన్నట్టు రవీంద్ర తర్వాత వచ్చేసి రహాన్ అయితే ఆ యొక్క రన్స్ అయితే ఫ్లో చేస్తూనే ఉన్నారనమాట. అందుకనే వాళ్ళైతే 6 overs కానీ 62 అయితే స్కోర్ చేశారనమాట ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. ఆ తర్వాత ఇంకా రవీంద్ర అయితే కాస్త అల్ట్రా అగ్రెసర్ రోల్ లోకి వెళ్ళాడని చెప్పాలి. ఫస్ట్ 14 balls లో 37 అయితే స్కోర్ చేసి ఉన్నాడు. 3 boundaries అండ్ 3 sixers సాయంతో ఖచ్చితంగా రవీంద్ర ఎక్కడైతే వన్డే వరల్డ్ కప్ ఫామ్ వదిలేశాడో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాడని నేనైతే అనుకుంటున్నాను అనమాట. కాకపోతే అట్లా 6 స్కోర్ చేసిన తర్వాత ఇంకొక 6 స్కోర్ చేద్దాం అన్న క్రమంలో అయితే కరణ్ శర్మ బౌలింగ్ అయితే అవుట్ అయిపోయాడు అనమాట రచన్ రవీంద్ర. ఆ తర్వాత వచ్చేసి రహానేకి తర్వాత డేరల్ మిచెల్ కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చిందనమాట. కాకపోతే అక్కడ గ్రీన్ బౌలింగ్ లో రహానే క్యాచ్ ని మ్యాక్స్వెల్ అయితే ఒక అద్భుతమైన క్యాచ్ అయితే తీసేసుకుంటాడు కదా. సో దాంతో అయితే రహానే కూడా 27 runs అయితే స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమైందంటే మిచెల్ కి దుబేకి ఒక పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కాకపోతే ఏమనిపించింది అంటే ఆ టైంలో ఖచ్చితంగా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఆ యొక్క ఆ ఫేస్ స్లో అయిపోయింది అనమాట. అప్పుడు యాక్చువల్గా నేను ఏమనుకున్నట్టు ఏంటి సిఎస్కే దగ్గర నుంచి మ్యాచ్ దూరం అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే అక్కడ దుబే అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాను అనమాట. ఆ క్రమంలోనే దుబే స్ట్రగుల్ అవడంతో ఇంకా మిచెల్ మీద ఖచ్చితంగా భారం పడుతుంది కదా. సో ఆ భారాన్ని అయితే అతనైతే గ్రహించలేకపోయాడు అనమాట. సో అతనైతే హిట్టింగ్ చేద్దామని పోయి అక్కడ మరి గ్రీన్ బౌలింగ్ లోనే క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయ్యాడు అనమాట. డేరల్ మిచెల్ కూడా 22 runs స్కోర్ చేసేసి ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా కొద్దిగా ఆర్సీబీ సైడ్ కూడా మ్యాచ్ వచ్చేసింది అనమాట. 1 out టైంలో 7 overs 60 runs స్కోర్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ చేసాను అనుకున్నాను. కాకపోతే ఎప్పుడైతే రవీంద్ర జడేజా వచ్చాడో అక్కడ ఆ రన్స్ అయితే ఎందుకో ఫ్లో అయ్యాయనమాట. అంటే ఆ 2Dలు తర్వాత సింగిల్స్ ఇట్లా రావడంతో తొందర అయితే రన్స్ వచ్చాయనమాట. తర్వాత వచ్చేసి ఇంకా రవీంద్ర జడేజా ఎప్పుడైతే ఆ 6 స్కోర్ చేశాడో మ్యాక్స్వెల్ ఓవర్లో ఇంకా ఆ తర్వాత నుంచి నేను అనుకున్నా అంటే మ్యాచ్ ఈజీ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ఆ తర్వాత కూడా కొద్దిగా శివన్ దుబే అయితే అదే మ్యాక్స్వెల్ ఓవర్లో స్ట్రగుల్ అయ్యాడు. కాకపోతే ఎప్పుడైతే ఇంకా ఎందుకో పేసర్స్ వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి శివన్ దుబే అయితే కొద్దిగా చక్కగా నెగోషియేట్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. యాక్చువల్ అంటే దగ్గర ఒక 20 బౌన్సర్లు ఖచ్చితంగా శివన్ దుబేనే ఎదుర్కొంటాడు అనమాట. అట్లుండింది పరిస్థితి అయితే పాపం. కాకపోతే అతనైతే చివరికి అయితే మ్యాచ్ అయితే ముగించాడబ్బా. ఆ 34 runs ఏమో స్కోర్ చేశాడు కదా చివరి వరకు ఉండి దగ్గరగా మ్యాచ్ అయితే కంప్లీట్ చేశాడు శివన్ దుబే. రవీంద్ర జడేజా అయితే లాస్ట్ లో ఆ యొక్క చక్కటి ఫినిష్ అయితే ఇచ్చేసి అల్జరీ జోసెఫ్ బౌలింగ్ లో ఆ 6 మాత్రం అదిరిపోయింది కదా. చివరిలో అయితే శివన్ దుబే కొట్టిండే. ధోని కూడా ఆ షాట్ నచ్చింది అన్నట్టయితే ఒక చిన్న కన్సైజ్ అయితే చేశారు కదా. సో ఇలా అయితే వాళ్ళైతే ఈ విక్టరీ అయితే సొంతం చేసేసుకున్నారు అనమాట. 8 balls మిగిలి ఉండగానే. ఇది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ రివ్యూ అయితే. తర్వాత నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ పీబీకేఎస్ వర్సెస్ డీసీ రివ్యూ అయితే మళ్ళీ కలిసి ఉందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.